గుడ్ మార్నింగ్ అండి. సో నిన్న చంద్రయాన్ 3 విజయవంతంగా సక్సెస్ అయింది. సో ఇండియా టాప్ పొజిషన్లో ఉంది. సో సైంటిస్టులకి, భారతదేశంలో ప్రజలందరికీ కంగ్రాచులేషన్స్ అండి. సో వన్ ఆఫ్ ది ప్రౌడెస్ట్ మూమెంట్ ఇండియన్ పీపుల్స్కి. ఓకే. సో నిన్న ఈ ప్రాసెస్లో నేను కొన్ని అబ్జర్వ్ చేశానండి. సో నా క్లోజ్ పీపుల్తో, నా పిహెచ్సి గ్రూప్తో ఏమంటే, సో మన గ్రూప్ అనే కాదు, జనరల్ గా అంతా జరుగుతుంది. కానీ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ గా నా కళ్ళకి కనిపించింది తీసుకున్నాను. సో ఆ మూమెంట్ జరిగేటప్పుడు ఒక 1 అవర్ ముందు నుంచో, హాఫ్ అవర్ ముందు నుంచో టీవీలో ఏం జరుగుతుంది అన్ని టెన్షన్, సక్సెస్ అవుతుందా ఫెయిల్యూర్ అవుతుందా అనే టెన్షన్, ప్లస్ ఇంట్లో ఉన్న వాళ్ళైతే మీ పిల్లల్ని, ఫ్యామిలీని అందరినీ పక్కన కూర్చొని పెట్టి డిస్కస్ చేస్తూ టీవీలు చూశారు. అంటే ఏంది, ఫ్యామిలీ టుగెదర్. థర్డ్ ఏంది, అది చేసేటప్పుడు మీ యొక్క ఎక్స్ప్రెషన్స్, మీ యొక్క ఫీలింగ్స్, మీ యొక్క ఎంతూజియాజం ఎలా ఉన్నిందంటే అది మీకే తెలుస్తుంది. నాకన్నా మీరు ఒకసారి థింక్ చేసుకోండి, ఆ మూమెంట్ లో మీరు ఎలా బిహేవ్ చేశారు అనేది. ఐస్ లో పవర్, వాయిస్ లో ఐస్ లో పవర్, బాడీలో ఎంటుకలన్నీ ఏం జరుగుతుంది అని అదో పవర్. సో ఎవరితో మాట్లాడినా ఇంకా పవర్ వేరే అనమాట. ఏం మాట్లాడారు అంటే అంతా చంద్రయాన్ 3 అంతే. ఏంటి మీరు ఒక విషయాన్ని ఫోకస్ చేయగలిగితే ఎలా చెయ్యొచ్చు అన్నదానికి నిన్న మీరు ఆ గడిపిన ఆ 15 or 30 minutes యొక్క మీ యొక్క బాడీ లాంగ్వేజ్ ని, మీ యొక్క బిహేవియర్ ని కానీ మీరు తలుచుకుంటే మీకే అర్థమైపోతుంది. ఏంది, ఐస్ లో పవర్ వచ్చింది, వాయిస్ లో బేస్ వచ్చింది, పక్కనతో మాట్లాడినది, మీరు ఎంత ఎక్సైట్మెంట్, చూడు సక్సెస్ అయిపోయింది అన్నారు. దీని తర్వాత ఏం జరిగారంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కే కాకుండా బయట వాళ్ళకి కూడా షేరింగ్ అనమాట. ఇండియా టాప్ కి వెళ్ళిపోయింది అని చెప్పి అందరూ కంగ్రాచులేషన్స్, వాట్సాప్ స్టేటస్. అంటే ఏంది, మీకు షేరింగ్ హ్యాబిట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ నేను మా టీంలో చాలా మందిలో నేను గమనించాను అనమాట. సో ఇప్పుడు మన దానికి వద్దాం. మన బిజినెస్కి వచ్చేటప్పటికి పిహెచ్సి ట్రేడింగ్ లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే మిలీనియర్ కావాలి అన్నది. మిలీనియర్ కావాలి అంటే నేను నమ్మేది 2 విషయాలు. ఒకటి, మీకు సబ్జెక్ట్ ఉండాలి. రెండోది, సబ్జెక్ట్ తో పాటు లైవ్ అంటే నలుగురు కలిపి చేసే కెపాసిటీ కావాలి, నలుగురులో మిక్స్ అయ్యే గుణం కావాలి. ఈ 2 మనం ప్రిఫరెన్స్ ఇస్తాం అనమాట. సో నాలెడ్జ్ వైజ్ అందరూ బాగానే ఉన్నారండి. నాలెడ్జ్ వైజ్ ఎప్పుడు కానీ టాప్. కానీ ఏకైక ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే టీంలో యూనిటీ. అంటే నాకు కెపాసిటీ ఉంది, కానీ టీంలో చేయాలి అంటే క్యాపబిలిటీస్ కావాలి. నాకు కెపాసిటీ ఉంది, సో ప్రతి ఇండివిజువల్కి ఒక కొంత కెపాసిటీ ఉంటుంది. ఆ కెపాసిటీని తీసుకొని టీంలో కానీ యూనిటీ చేసి అందరం కానీ కాంపాక్టబిలిటీ కానీ అయితే, అంటే ఏ సిచ్యువేషన్లో అన్నా కానీ టీమ్గా కానీ హ్యాండిల్ చేయగలిగితే మనం సక్సెస్ అవుతాం. సో ఇప్పుడు నేను మాట్లాడే విషయాలు ఏంటంటే క్యాపబిలిటీ కోసం. ఒక్కొక్కరు క్యాపబిలిటీ వచ్చి టీంకి కెపాసిటీ. సో ఇండివిజువల్ కెపాసిటీని ఎలా డెవలప్ చేయాలి. సేమ్ నిన్న మీరు ఈ 15 minutes ఏదైతే మీరు టీవీలో మానిటర్ చేశారో ఇదే ప్రాసెస్ ని ట్రేడింగ్ లోకి నేను షిఫ్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్ ఎందుకోసం షిఫ్ట్ చేస్తారు సార్? చంద్రయాన్ 3 సక్సెస్ అయిందన్నది ఈ రోజు భారతదేశం మొత్తానికి తెలుసండి. కానీ దీనికి పడ్డ 3 years 4 years 5 years కష్టం ఉంటుంది చూసారా, అది ఓన్లీ ఆ టీం మెంబర్స్ కి మాత్రమే తెలుసండి. ఇప్పుడు మీరు మిలియనర్ అవ్వాలనుకున్నారు. 2023లో అవుతారా, 2024లో అవుతారా, 2025లో అవుతారా మిలియనర్ అన్నది నాకు తెలియదు. కానీ మిలియనర్ అవ్వాలి అనే డెసిషన్ ఈ రోజు మీరైతే తీసుకోవాలి. సో ఎలా అయితే చంద్రయాన్ 3ని వర్క్ చేయడం స్టార్ట్ చేశారో మీరు కూడా మీరు మిలియనర్ అవ్వాలన్న జర్నీని ఈ రోజు నుంచి వర్క్ చేయాలి. దీనికి నేను చేసేది ఏంటంటే నాలెడ్జ్ ఇస్తున్నాను. సో అందరూ టీంలో నాలెడ్జ్ వైజ్ అయితే అందరూ పర్ఫెక్టే. ప్లస్ నాకు కావాల్సింది ఏంటంటే ఈ యొక్క ఫీలింగ్ అండి. ట్రేడింగ్ చేసేటప్పుడు మీ కళ్ళల్లో ఆనందం, సార్ ఇక్కడ ఇది వస్తుంది, ఇది బ్రేక్అవుట్ అవుతుంది, నెక్స్ట్ ఈ మూవ్ రావచ్చు అనే ఎంతూజియాజం మీలో కావాలండి. అంతేగాని ఆర్డర్ పెట్టేసి నేను క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ చేయడం, నేను ఆర్డర్ అంటే ఆర్డర్ పెట్టడం, ఇట్లా చేసామంటే మనం ఎక్కడుండే వాళ్ళం అక్కడే ఉంటాం తప్ప గ్రో అనేది కామన్నమాట.
సో ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే మనందరిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ట్రేడింగ్ అంటే ఎంతూజియాజం ఉందా మీరు గమనించండి. ట్రేడింగ్ లో కూర్చున్నప్పుడు మీ బాడీ ఎలా ఉంది, నిన్న టీవీ దగ్గర ఉన్నప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, అది సక్సెస్ అయినప్పుడు మీరు టీంతో మీ మెంబర్స్ ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, ట్రేడింగ్ లో సక్సెస్ అయినప్పుడు మీ మెంబర్స్ ఎలా అవుతున్నారు, ట్రేడింగ్ లో లాస్ గెయిన్ కామన్ అండి. లాస్ వచ్చినప్పుడు ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, గెయిన్ వచ్చినప్పుడు ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు. లాస్ వచ్చినప్పుడు మీరు ఎలా అంటే మీరు నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారా, నేర్చుకోవడానికి రెడీగా లేదా, ఆర్డర్ సక్సెస్ అయినప్పుడు ఎందుకు సక్సెస్ అయిందనేది చెక్ చేస్తున్నారా లేదా. ఇది ప్రాసెస్ అండి. ఈ ప్రాసెస్ ని కానీ చేస్తే రిజల్ట్ ఏమొస్తుందంటే మీరు మిలియనర్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిలియనర్ అయితే మీకు బెనిఫిట్ ఏంటి, నిన్న మీరు ఏదైతే చంద్రయాన్-3 సక్సెస్ సెలబ్రేషన్ ఎలా అయితే చేశారో మీ ఫ్యామిలీలో మీరు మిలియనర్ సక్సెస్ అనేది మీ జనరేషన్ సక్సెస్ చేస్తారండి. మీ జనరేషన్స్ లో మీరు ఒక ఫస్ట్ మిలియనర్ ఇన్ యువర్ ఫ్యామిలీ. తలుచుకోండి ఎంత ఆనందంగా ఉంటుందో. మీ ఫ్యామిలీకి మిలియనర్ అంటే అక్కడ నుంచి మీ తరతరాలకి మనీ అనే ప్రాబ్లం ఉండదు, ఒకరి కింద వర్క్ చేయాలనే ప్రాబ్లం ఉండదు. ఎప్పుడు అవుతుంది మీరు మిలియనర్. ఈ మిలియనర్ కావాలంటే ఏంటంటే అది రిజల్ట్ మీ ఫ్యామిలీ మీ సక్సెస్ ని చూడాలి అంటే మీరు కొన్ని చేయాలి కదా. ఇక్కడ ఆ చేసేది ఏంటంటే మెయిన్ థింగ్ మీ ఐస్ లో, మీ వాయిస్ లో, మీ బాడీలో ఆ ఎనర్జీ, ఆ ఎంతూజియాజం అనేది కావాలండి. అంతేగాని ఏదో వచ్చామా కూర్చున్నామా ట్రేడింగ్ ఆర్డర్ మిస్ అయిపోయింది, ఆర్డర్ మిస్ అయిపోయింది అంటారు. ఆర్డర్ హిట్ అయితే ఒక్కరు మాట్లాడరు అనమాట. సో ఇక్కడ టీంలో ఎవరైతే పాజిటివ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ అందరినీ యూనిటీగా తీసుకుని వెళ్ళేదే ఈ పిఎక్సి ట్రేడింగ్ అండి. సో దీంట్లో మనం నేను మిలియనర్ అయ్యానంటే మీరు అవుతారు, మీరు అయ్యారంటే మీ పక్కన వాళ్ళు అవుతారు. సో ఇక్కడ ఒకే ఒక డిఫరెన్స్ ఏంటంటే నాకు ఆ పవర్ మీలో ఉంది, ఆల్రెడీ ఉంది, అది ప్రూవ్ అయిపోయింది. మీకు కావాలంటే ఒకసారి నిన్న టీవీ టైంలో మీ బిహేవియర్ ఎలా ఉందో చూసుకోండి. పక్కన చప్పట్లు కొట్టారా అంటే పక్కన వాళ్ళని ఎంకరేజ్ చేసే కెపాసిటీ మీకుందా. సో క్యాపబిలిటీ అంటే మీలో ఉండే క్వాలిటీ ఏంటి, టీవీని ఆపకుండా 15 మినిట్స్ చూసారా, లేదా 30 మినిట్స్ చూసారా, సినిమా 3 అవర్స్ చూస్తారా, 3 అవర్స్ మూవ్ కాకుండా మూవీ చూస్తారు అంటే మీ దగ్గర ఏంటి, ట్రేడింగ్ కి చార్ట్ ని చూసే కెపాసిటీ ఉంది. అక్కడ ఇంట్రెస్ట్ జరిగే టైంలో సమ్ పర్టికులర్ మూమెంట్ లో మీకు ఆహా అనే మూమెంట్ వస్తుందా, బాడీ అనేది ఎగ్జైట్మెంట్ అవుతుందా. అదే విధంగా ట్రేడింగ్ లో కూడా మనం ఈ లైవ్ మార్కెట్ ఈ టైంలో చేసేటప్పుడు సార్ ఇక్కడ బ్రేక్అవుట్ వస్తుంది, ఆ ఎంజాయ్మెంట్ కావాలి, ట్రేడింగ్ బ్రేక్అవుట్ ఎంజాయ్మెంట్. సో ట్రేడింగ్ లో సార్ ఇది ఆర్డర్, ఇక్కడ ఆర్డర్ వచ్చింది, ఇక్కడ ఎస్ఎల్ పెట్టుకుంటాం, ఇక్కడ టార్గెట్ పెట్టుకుంటాం, ఆ వాయిస్ లో ఆ బేస్, ఆర్డర్ క్లిక్ అయింది, పక్కన వాళ్ళకి ప్రాఫిట్ వచ్చింది, సూపర్ అని కంగ్రాట్స్ చేయడం, రేపు నాకు ఆ ప్రాఫిట్ నాకు వస్తుందని ఫీల్ అవడం. అంటే ఇక్కడ ఒకరు చేస్తే ఇంకొకరు చేయడానికి ఈజీగా ఉంటుంది. సో పక్కన ఫస్ట్ చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేయండి, రెండోది నేను ఆ కెపాసిటీకి వెళ్ళాలని ఎంకరేజ్ చేయండి అనే థాట్ మీరు తెచ్చుకోండి. ఈ స్టెప్స్ చేస్తే మీరు మిలియనర్ అవుతారండి. ఇక్కడ ఏంటంటే అందరం ఒకే యాటిట్యూడ్ తో ఉన్నాం కాబట్టి, ఒకే వర్క్ తో ఉన్నాం కాబట్టి ఒకే లెవెల్ ఆఫ్ ఎనర్జీ అనేది మనం మెయింటైన్ చేయాలి. సో ఇప్పుడు ఓన్లీ ఒక్కరే ఉండకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంటెడ్ ఉంది, ఆ టాలెంట్ అంతా బయట తీసుకొచ్చేదానికే నా ఈ చిన్న ప్రయత్నం అనమాట. సో అందరూ మిలియనర్ అవ్వాలనేది అయితే కన్ఫామ్ కాబట్టి ఈ రోజు నుంచి నెక్స్ట్ 90 days 25 అవర్స్ చాలండి ఏదైనా ఒక దాన్ని స్కిల్ చేయడానికి. అందరికీ మంచి సబ్జెక్ట్ ఉంది, కానీ ఏంటంటే ఆ 25 అవర్స్ ప్రాక్టీస్ టైం కానీ పెట్టారంటే మనందరం కలిపి యూనిటీగా డెవలప్ అవుతాం అనమాట. సో అందరూ ఇంకా టీంలో కోఆపరేటివ్గా ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.